ఫ్రీ ఫైర్‌లో సెట్టింగ్స్ నిజంగా గేమ్ ప్లేని ఎఫెక్ట్ చేస్తాయా? నా పేరు మైకీ. న్యూ కంటెంట్ క్రియేటర్. చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను లో సెట్టింగ్స్‌తో స్టార్ట్ చేస్తున్నాను. లో సెన్సిటివిటీ ఉంటే స్క్రీన్ రొటేషన్ చాలా స్లోగా ఉంటుంది. ఫాస్ట్‌గా టర్న్ అవ్వడం కష్టం. అప్పుడు ఎయిమ్ ఎలా ఉంటుందో చూసారుగా? అయ్యో! క్రాస్ ఎయిర్ కంట్రోల్‌లో ఉండడం లేదు. ఎంత డ్రాగ్ చేస్తే బాడీకి లాక్ అవుతుంది. హెడ్ షాట్ ట్రై చేస్తున్నా కానీ బాడీ షాట్స్ కూడా ప్రాపర్‌లీ ల్యాండ్ అవ్వడం లేదు. అమో వేస్ట్, ఎయిమ్ వేస్ట్, కాన్ఫిడెన్స్ కూడా స్లోగా డ్రాప్ అవుతుంది చూసారా? ఫైట్ స్టార్ట్ అయ్యాక ఫుల్ కంట్రోల్ పోతుంది. ఇది స్కిల్ ప్రాబ్లం కాదు, ప్యూర్ సెట్టింగ్స్ ఎఫెక్ట్. ఎయిమ్ గాన్, రీకాయిల్ వైల్డ్, ట్రాకింగ్ జీరో, వర్స్ట్ స్ట్రగుల్. ఇప్పుడు హై సెన్సిటివిటీ ట్రై చేద్దాం. హై సెన్సిటివిటీలో చిన్న మూమెంట్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. ఎయిమ్ కొంచెం మిస్ అయినా డైరెక్ట్గా ఎయిర్లోకి వెళ్తుంది. క్రాస్ ఎయిర్ కంట్రోల్ ఫాస్ట్గా ఉంటుంది కానీ స్టేబుల్గా మెయింటైన్ చేయడం కష్టం. రీకాయిల్ కంట్రోల్ చేయాలంటే చాలా ప్రిసైజ్గా డ్రాగ్ చేయాలి, లేకపోతే పూర్తిగా మిస్ అయిపోతుంది. మైక్రో అడ్జస్ట్మెంట్స్ కూడా ఓవర్గా రియాక్ట్ అవుతున్నాయి. టార్గెట్ మీద హోల్డ్ చేయడం కష్టం. చూసారా? స్పీడ్ ఉంది కానీ కంట్రోల్ లేకపోతే యూజ్ లేదు. హై సెన్సిటివిటీ ఫాస్ట్ కానీ స్టేబుల్ కాదు. ఇప్పుడు క్లియర్గా చూశారు కదా? వర్స్ట్ సెట్టింగ్స్తో ఫుల్ స్ట్రగుల్, హై సెన్సిటివిటీతో ఫుల్ పవర్. మీరు ఇప్పుడు యూజ్ చేసిన సెన్సిటివిటీ ఏంటి? కమెంట్స్లో డ్రాప్ చేయండి. ఇది మీకు ఉపయోగపడితే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.